నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం ఆహ్లాదం పెరుగుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్క్, హుడా కాలనీ పార్క్ 2 కాలనీలో 1,40,00,000 రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో నూతన పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్యం ఆహ్లాదానికి దోహదపడుతుందని తెలిపారు. పార్కులు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో నడక, వ్యాయామం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం తహసీల్దార్ సరస్వతి, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఈఈ సురేష్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డిజి కృష్ణవేణి, యూబీడీ మేనేజర్ విక్రమ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేంద్ర యాదవ్, మల్లారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు సర్కిల్ డివిజన్లో భాగంగా కొల్లూరులో 2 BHP ఫేజ్ 2లో పార్క్ డెవలప్మెంట్కు 80 లక్షల రూపాయలు, అలాగే 78,56,000. ఈ హుడా కాలనీ తెల్లాపూర్ మధ్యన ఉన్న ఫారెస్ట్ పార్కు, వాకింగ్ పాతు, ఓపెన్ జిమ్ము 60 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో తెల్లాపూర్ డివిజన్ పటాన్చెరు సర్కిల్ అంటేనే ఒక మినీ భారతదేశం లాంటిది మన కాన్స్టిట్యున్సీ. కొద్దిగా లేచి వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అడ్వైజ్ చేసేది అది ఒకటే. పిల్లలు కానీ, పెద్దలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే సీరియస్గా దీని మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి పార్కుల మీద పటాన్చెరు డివిజన్లో 18 పార్కులు ఎట్ ఏ టైం శాంక్షన్ తీసుకొని అన్ని ఆన్గోయింగ్ వర్కులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తొందరలోనే 2 నెలల లోపలనే ఇవన్నీ మళ్ళా తిరిగి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, అధికారులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు.